అల్లర్లు ఆందోళనల తర్వాత నేపాల్ మళ్లీ పర్యాటకులను యాత్రికులను స్వాగతం పలుకుతోంది. తమ దేశం సేఫ్ రండి అంటూ ఆహ్వానిస్తోంది. అసలు లక్షలాది ఇండియన్స్ నేపాల్ ఎందుకు వెళుతున్నారు? అసలు అక్కడ ఏం జరుగుతోంది? భారతీయులు నేపాల్ వెళ్లాలంటే వీసా, పాస్పోర్ట్ అవసరం లేదు. భారత ప్రభుత్వం జారీ చేసిన ఏదో ఒక ఐడి కార్డు ఉంటే చాలు, ఎంచక్కా వెళ్ళిపోవచ్చు. భారతీయ రూపాయి విలువ 1.63 నేపాలీ రూపాయలతో సమానం. అంటే మనం 100 రూపాయలు తీసుకువెళ్తే 163 రూపాయల నేపాలీ కరెన్సీ వస్తుంది. దేశం పేదదే అయినా సోషల్ మీడియాలో జనం ట్రెండింగ్లో ఉంటారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వంటి వాటిని విరివిగా వాడుతూ ఉంటారు. నేపాల్లో అల్లర్లు, ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో ప్రపంచం మొత్తం అటువైపే చూస్తోంది. పర్యాటకం లేదా వ్యాపారం కోసం వెళ్లాలి అనుకునేవారు ఇంటర్నెట్లో సమాచారం కోసం వెతుకుతున్నారు. ముఖ్యంగా భారతీయ పర్యాటకులు నేపాల్లో పర్యటించాలని ఉవ్విళ్లూరుతున్నారు. భారతీయ బ్యాంకుల డెబిట్ కార్డులు సైతం నేపాల్లో పనిచేస్తున్నాయి. ఇటీవలి అల్లర్లు, యువత తిరుగుబాటు వల్ల నేపాల్ నుంచి భారతీయ యాత్రికులంతా వెనక్కి వచ్చేశారు. నేపాల్కు ప్రధాన ఆదాయ వనరైన పర్యాటక రంగం దెబ్బతింది. దీంతో మళ్లీ రావాలంటూ భారతీయులను నేపాల్ ఆహ్వానం పలుకుతోంది. నేపాల్ ఒక అందమైన పర్యాటక దేశం. హిమాలయ పర్వతాలు, ప్రకృతి సౌందర్యం, హిందూ, బౌద్ధ సాంస్కృతిక వారసత్వం దేశంలో ప్రత్యేక ఆకర్షణ. ఎవరెస్ట్ వంటి 8 అత్యున్నత శిఖరాలు నేపాల్లో ఉన్నాయి. ట్రెక్కింగ్, పర్వతారోహణతో పాటు ప్రకృతితో మమేకం కావాలంటే నేపాల్ను మించిన దేశం లేదు. ఖాట్మాండు లోయను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. నేపాల్ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మ పర్యాటక రంగం. దాదాపు 7% జీడీపీ పర్యాటక రంగం నుంచే వస్తోంది. 2023లో నేపాల్కు 11 లక్షల మంది విదేశీ పర్యాటకులు వచ్చారు. బుద్ధుని జన్మస్థలం లుంబ్ని, సీతాదేవి పుట్టిన చోటు జనక్పూర్ నేపాల్లో ఉన్నాయి. ఆయా ప్రాంతాలను యాత్రా స్థలాలుగా అభివృద్ధి చేసింది నేపాల్ ప్రభుత్వం. బౌద్ధులకే కాదు, హిందూ ఆలయాలను డెస్టినేషన్గా ఉంది నేపాల్. మన దేశం నుంచి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి టూరిస్టులు విపరీతంగా పెరిగిపోయారు. టూరిజం వల్ల నేపాల్కు ఏటా $471 మిలియన్ ఆదాయం వస్తుంది. ఏటా పర్యాటక రంగం 2.1% అభివృద్ధి చెందుతోంది. మొత్తం పర్యాటకుల్లో 65% మంది హాలిడేస్ ఎంజాయ్ చేసేందుకు, 10% మంది అడ్వెంచర్స్ కోసం, 13% మంది మతపరమైన పర్యాటకం కోసం నేపాల్ వస్తున్నారు. కోవిడ్ సమయంలో నేపాల్లో పర్యాటకం పూర్తిగా దెబ్బతింది. మళ్లీ ఇప్పుడు కోలుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయంగా చెప్పుకునే పశుపతినాథ్ టెంపుల్ ఖాట్మాండ్లో ఉంది. యునెస్కో హెరిటేజ్ సైట్లో ఉన్న ఈ ఆలయాన్ని ఏటా లక్షలాది మంది సందర్శిస్తూ ఉంటారు. జనక్పూరిలో సీతాదేవి ఆలయాన్ని సైతం భారత్ నుంచి వెళ్లేవారంతా చూస్తున్నారు.